అనామిక తన జీతంలో కొంత భాగం పిల్లల కోసం దాచుకుంటానని చెప్పిన తరువాత ఆ ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శారదమ్మ గొంతులో అరుపులు తగ్గాయి, కాని మాటల్లో పదును పెరిగింది. మౌనమే ఆయుధంగా ఆమె అనామికను మానసిక ఒత్తిడికి గురిచేయటం మొదలుపెట్టింది. తెల్లవారుజామున అనామిక వంటింట్లో కాఫీ పొడి డబ్బా కోసం వెతుకుతుంది. శారద హాల్లో కూర్చొని, పొద్దున్నే ఆ డబ్బాలు చప్పుడేంటో, ఇంట్లో మనుషులు నిద్ర కూడా పానెవరు. తన సంపాదన తన దగ్గరే ఉందన్న అహంకారం కాకపోతే ఆ గిన్నెలు నట్టబడేస్తారా ఎవరైనా? శారద మాటలకి అనామిక కిచెన్ నుంచి బయటకొచ్చి ఇలా అంటుంది. లేదత్తయ్యగారు, కాఫీ పొడి అయిపోయినట్టుంది, అందుకే వెతుకుతున్నాను. నేనేవి కావాలని గిన్నెలు విసరట్లేదు. పనులు త్వరగా అయితే పిల్లల్ని చదివించుకోవచ్చు కదా అని. ఆ పిల్లాడు హరీష్ గాడు గేమ్స్లో మునిగిపోతుంటే నువ్వేమో ఆఫీసులో మునిగిపోతున్నావు. ఇక ఈ ఇల్లు ఎవరికి కావాలి? ఏమండి, ఎన్నారా మీ పెద్ద కోళ్ళగారు నా మాటకి మాట సమాధానం చెబుతుంది. ఇకపై ఈ ఇంట్లో నా మాట సెల్లదని నాకు అర్థమైపోయిందిలేండి. శారద, పొద్దున్నే నీ ఎటకారపు మాటలు ఆపుతావా? తను సంపాదించి పిల్లలకి దాచుకుంటానని నిన్న అన్నందుకేగా నీకిప్పుడు కోపం. అయినా అందులో తప్పే ఉంది. అయినా ఆ పిల్ల పనులన్నీ చేసి ఆఫీస్కి వెళ్తుంది. తనంత పనులు మన ఇంట్లో ఎవరైనా చేస్తున్నారా అసలు? మీకట్టాగే కనిపించుద్ది. రేపావని అంజలి కూడా మా ఆస్తి వాట మాకే అనే మాట అంటే ఈ ఇల్లు మొక్కలైపోద్ది. సురేష్, సురేష్ లేవరా, మీ అన్నయ్య గారికి వదిన గారికి కాఫీలు. ఎందుకంటే మనం ఇప్పుడు అలా జీతం మీద బతుకుతున్నాం కదా. శారద మాటలు విన్న రమేష్ అక్కడికి వచ్చాడు. ఏంటమ్మా, ఎందుకిలా మాట్లాడతావు? అనామిక ఎప్పుడు అలా అనుకోదు. తను కష్టపడేది మనందరి కోసమేగా. అనామిక మౌనంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగినా వాటిని తుడుచుకొని పనిలో పడింది. అప్పుడే అంజలి తన ఫోన్ పట్టుకుని వంటింట్లోకొచ్చింది. హాయ్ వ్లాగర్స్, ఈరోజు మా ఇంట్లో కోల్డ్ వార్ నడుస్తోంది. మా అనామిక అక్క ముఖం ఎంత సీరియస్గా ఉందో. అక్క, ఒకసారి ఇలా తిరిగి చెప్పు, నీ సక్సెస్ సీక్రెట్ ఏంటో. అంజలి ప్లీజ్, ఇప్పుడు ఈ వీడియోస్ అవి వద్దు. నవ్య భవ్యలకి స్నానాలు చేయించాలి. నువ్వు కనీసం వాళ్ళకి స్నానానికి నీళ్ళైనా పెడతావా? అమ్మో, ఆ పని నా వల్ల కాదక్క. నాకే స్నానాని కోసం నీళ్లు అరుణ్ పెడతాడు. ఆ నీళ్ళ బకెట్ మోస్తే నాకు నడుము నొప్పి వస్తుంది. కావాలంటే అవని అక్క హెల్ప్ తీసుకో. నన్ను హెల్ప్ అడగవాకక్క. ఈరోజు నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను త్వరగా బయటికి వెళ్ళాలి. నా డ్రెస్ ఐరన్ చేయాలి. ఇక అనామిక ఏమీ మాట్లాడలేకపోయింది. అత్తగారి మౌనం, తోటికోడల నిర్లక్ష్యం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పిల్లల్ని స్కూల్కి పంపి అనామిక ఆఫీస్కి వెళ్ళింది. ఇక ఆఫీస్లో అనామిక స్థాయి ఇప్పుడు పెరిగింది. ఆమెస్తున్న ఐడియాల వల్ల కంపెనీకి మంచి పేరు రావడంతో మేనేజర్ శ్రీనివాస్ ఆమెకి ఒక కొత్త బాధ్యత అప్పగించారు. అనామిక గారు, మన కంపెనీ ఇప్పుడు మధ్యతరగతి మహిళల కోసం హోమ్ డెలివరీ అనే కొత్త విభాగాన్ని మొదలుపెడుతుంది. దీనికి మీరే ఇన్ఛార్జ్. గృహిణులు ఇంట్లో ఉండి ఫోన్ ద్వారా సరుకులు ఆర్డర్ చేసేలా ఒక సిస్టమ్ తయారు చేయాలి. సార్, ఇది చాలా మంచి ఐడియా. కానీ మధ్యతరగతి మహిళలకు టెక్నాలజీ కంటే నమ్మకం ముఖ్యం. మనం కేవలం యాప్ ద్వారా కాకుండా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా ఆర్డర్స్ తీసుకుంటే బావుంటుంది. అంటే ప్రతి ఏరియాలో ఒక గృహిణి ప్రతినిధిని పెడదాం. ఆమె ద్వారా మిగిలిన వాళ్ల సరుకులు కొనేలా చేద్దాం. దీనివల్ల మరికొంతమంది మహిళలకి ఉపాధి దొరుకుతుంది. అద్భుతం అనామిక గారు. మీరు కేవలం బిజినెస్ గురించి కాకుండా సామాజిక బాధ్యత గురించి కూడా ఆలోచిస్తున్నారు. మీకు సహాయంగా 2 అసిస్టెంట్లను ఇస్తున్నాను. ఇక అనామిక తన పనిలో నిమగ్నమైపోయింది. అక్కడ ఆమెకు లక్ష్మితో పాటు శాంతి అనే కొత్త సహోద్యోగి పరిచయమైంది. అనామిక గారు, మీరింత తెలివైన వారు కదా, మీ ఇంట్లో కూడా అందరూ మీ మాట వింటారా? ఇంట్లో నేను కోడల్ని శాంతి. అక్కడ నా తెలివితేటల కంటే నేనెంత బాగా వంట చేస్తున్నాను, గిన్నెలు ఎంత బాగా తోముతున్నానన్నదే ముఖ్యం. కానీ ఈ ఆఫీస్ నాకు ఒక గుర్తింపు ఇచ్చింది. ఇక్కడ నేను తెలివైన అనామికని. కానీ మీరు రెండింటినీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? నాకు పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే ఆఫీసు ఇల్లు అంటే తల ప్రాణం తోకొకొస్తుంది. ఓర్పు శాంతి, ఒక గృహిణికి ఉండాల్సింది ఓర్పు. అది ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకో, మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. అనామిక ఆఫీస్లో బిజీగా ఉండటం
ఆమె ఫోటో లోకల్ పేపర్లో రావటం, ఆమెకొస్తున్న పేరు ప్రఖ్యాతులు అవని అంజలికి నచ్చటం లేదు. సాయంత్రం వేళ శారదమ్మతో కలిసి వాళ్ళు ఒక చర్చ మొదలుపెట్టారు. చూశారు అత్తయ్య గారు, అనామిక అక్కకి ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కాయి. రాగానే మాతో మాట్లాడమే మానేసింది. తనేదో పెద్ద ఆఫీసర్ అనుకుంటుంది. అవునత్తయ్య గారు, నిన్న నన్ను విసుక్కుంది. ఆఫీసులో అందరూ తనకి భజన చేస్తున్నారట. ఇకపై మనల్ని అసలు మనుషులుగా కూడా గుర్తించదు. నాకు కూడా అట్టాగే అనిపిస్తుందే. తన జీతంలో 5,000 దాచుకుంటుందంటేనే ఆమెకున్న అహంకారం అర్థమైపోయింది. ఈ ఇంట్లో నా పెత్తనం ఉండదని చెప్పకనే చెప్తోంది. మనం ఏదో ఒకటి చెయ్యాలి అత్తయ్య గారు. అనామిక అక్క ఉద్యోగం మానేయాలి. లేదంటే మన పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. రేపొద్దున్న మా ఆయన్లు కూడా తనకే సపోర్ట్ చేస్తారు. ఏం చేద్దాం మరి? అనామికని జాబ్ మానిపించని రమేష్ని అడిగామనుకో, మరి అసలు ఒప్పుకోడుగా. ఒక ఐడియా అత్తయ్య గారు. అనామిక అక్క ఇంటి పనులు సరిగ్గా చెయ్యట్లేదని మామయ్య గారికి, రమేష్ బావ గారికి తెలిసేలా చేద్దాం. పిల్లల్ని పట్టించుకోవట్లేదని నిరూపిద్దాం. అప్పుడు వాళ్ళే తనని జాబ్ మానేమని చెప్తారు. కరెక్ట్. ఈరోజు సాయంత్రం అనామిక అక్క రాకముందే నవ్య, భవ్యలకి ఏవో చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళని అన్నం తినకుండా చేద్దాం. అప్పుడు పిల్లలు ఏడుస్తారు. అలాగే వంటింట్లో గిన్నెలు తోమకుండా పక్కన పారేద్దాం. అనామిక అక్క రాగానే ఆ గందరగోళం చూసి మావయ్య గారు కూడా తిడతారు. ఇక కుట్ర సిద్ధమైంది. అనామిక ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చేసరికి పరిస్థితి ఇంట్లో భయంకరంగా ఉంది. అనామిక ఆఫీస్ నుంచి వస్తూ పిల్లలకి ఇష్టమైన పండ్లు కొనుక్కొని వచ్చింది. ఇల్లు చూడగానే ఆమెకి ఏడుపొచ్చింది. నవ్య, భవ్య హాల్లో కూర్చొని గట్టిగా ఏడుస్తున్నారు. హరీష్ తన కాలు పట్టుకొని ఒక మూలన కూర్చున్నాడు. ఏవైంది బంగారు తల్లులారా? ఎందుకమ్మా ఏడుస్తున్నారు? హరీషు, ఏవైంది నాన్న? అమ్మా, నన్ను చెల్లెల్ని ఇంట్లో ఎవరు పట్టించుకోవడం లేదమ్మా. చెల్లెలు ఎప్పుడు బయట ఆడుకుంటున్నారు. ఈరోజు కాస్త అయితే నవ్యకి యాక్సిడెంట్ అయ్యేది. నేను చెల్లెల్ని కాపాడేటప్పుడు నా కాలికి దెబ్బ తగిలిందమ్మా. అనామికకి కోపం ఉప్పెనలా తన్నుకొచ్చింది. అప్పుడు తోటికోడలిద్దరూ తమ గదుల్లో ఏసీ వేసుకుని పడుకున్నారు. శారద గారు వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్నారు. అత్తయ్య గారు, పిల్లలు ఏడుస్తున్నారు. వాళ్ళని కనీసం చూసుకోవాలనే ధ్యాస కూడా మీకు లేదా? ఈరోజు కాస్త అయితే నవ్యకి యాక్సిడెంట్ అయ్యేదని హరీష్ అంటున్నాడు. పాపం వాడి కాలికి దెబ్బ కూడా తగిలింది. నేను చెప్పాను అనామిక, నీ పిల్లల బాధ్యత నీదేనని. నీ తోడు కోడల్లో వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు. నీకు ఉద్యోగం ముఖ్యం కదా. అయినా పిల్లలు అన్నప్పుడు అట్టాగే తిరుగుతారులే. ప్రసాదు, రమేష్ అప్పుడే వచ్చారు. ఏంటనామిక, ఏంటి ఇంట్లో అరుపులు? పిల్లలెందుకు ఏడుస్తున్నారు? చూశారా మామయ్య గారు, అనామిక అక్క రాగానే అత్తయ్య గారి మీద అరుస్తోంది. మేం పిల్లలకి ఎంత మంచి మాటలు చెప్పాలని చూసినా వాళ్ళు వినట్లేదు. అనామిక అక్కే వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు. అవును మామయ్య గారు, అక్క ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి పిల్లలు చాలా మొండిగా తయారయ్యారు. ఇంట్లో ఉండమని చెప్పినా వాళ్ళెళ్ళి వీధుల్లోనే తిరుగుతున్నారు. అబద్ధం, పిల్లల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. పిల్లలు ఒకసారి చెప్తే వినే పిల్లలే. అనామిక ఇంట్లో లేనప్పుడు పిల్లల్ని పట్టించుకోవటం మీ కనీస బాధ్యత కదా? నాకిప్పుడు నువ్వు బాధ్యతలు నేర్పిస్తున్నావా రమేష్? మీ ఆవిడ సంపాదిస్తుంది కదా, ఇప్పుడు నేను నీకు పని మనిషిలా కనిపిస్తున్నానా ఏంటి? అనామిక నీ పిల్లల్ని చూసుకోవాలని అంతగా నీకుంటే రేపటి నుండి నువ్వు ఉద్యోగం మానే. ఆ మాటలకి అనామిక స్తంభించిపోయింది. ఒకప్పుడు తనని జాబ్ చెయ్యమన్న అత్తగారే ఈరోజు తనని ఉద్యోగం మానేయమని అంటున్నారు. తన ఉద్యోగం వల్ల పిల్లల ఫీజులు కడుతున్నారు. అయినా తననే నిందిస్తున్నారు. ఆ రాత్రి అనామిక నిద్రపోలేదు. తన తోటి కోడళ్ల కుట్ర ఆమెకు అర్థమైపోయింది. వాళ్ళు కావాలనే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. మరుసటి రోజు ఉదయం అనామిక ఒక నిర్ణయానికొచ్చింది. ఉదయం అందరినీ హాల్లోకి రమ్మని పిలిచింది. అత్తయ్య గారు, మావయ్య గారు, ఒక మాట చెప్పాలి. నేను ఉద్యోగం మానేయాలని మీరు కోరుకుంటున్నారు కదా? అవును, అప్పుడే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటది. సరే, నేను ఉద్యోగం మానేస్తాను. కానీ ఒక కండిషన్. మా ఆయన జీతం అద్దెకి, కరెంటు బిల్లులకే సరిపోతుంది. సురేష్, అరుణ్ జీతాలు వాళ్ళ భార్యల విలాసాలకే సరిపోతున్నాయి. ఇక పిల్లల స్కూల్ ఫీజులు ఎవరు కడతారు? ఇంట్లో సరుకులు ఎవరు కొంటారు? నా ఉద్యోగం మానేస్తే నెలకొచ్చే 15,000 ఆగిపోతాయి. ఆ లోటు ఎవరు భర్తీ చేస్తారు? అవని, అంజలి మౌనంగా ఉండిపోయారు. అనామిక చెప్పింది నిజమే శారదా. తన సంపాదన వల్లే మనం ఈరోజు ఇంట్లో సుఖంగా ఉన్నాం. పిల్లల ఫీజుల టెన్షన్ లేదు. మావయ్య గారు, నేను ఉద్యోగం మానేను. కానీ
ఇకపై నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి పిల్లలు సంతోషంగా ఉండాలి. వాళ్ళకి అన్నం తినిపించే బాధ్యత నా తోటి కోడలదే. ఒకవేళ వాళ్ళు చేయకపోతే నేను వచ్చే నెల నుంచి నా జీతంలో ఒక్క రూపాయి కూడా ఇంటికివ్వను. అంతా నా పిల్లలకే దాచుకుంటాను. అప్పుడు ఇల్లు ఎలా గడుస్తుందో మీరు చూసుకోండి. శారదమ్మ నోట మాట రాలేదు. అనామిక ఇంత గట్టిగా మాట్లాడుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. అవని, అంజలిలు భయపడ్డారు. అనామిక జీతం ఆగిపోతే ఇంట్లోకి తమ భర్తల జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు తమ విలాసాలు ఆగిపోతాయని వాళ్ళకు అర్థమైంది. కాసేపయ్యాక అనామిక ఆఫీస్కెళ్ళింది. ఇక ఆ రోజు ఆఫీస్లో అనామిక ప్రవేశపెట్టిన గృహిణి ప్రతినిధి ప్రాజెక్టు సూపర్ హిట్ అయింది. వందలాది మంది మహిళలు తమ కంపెనీతో చేరారు. మేనేజర్ శ్రీనివాస్ అనామికను తన క్యాబిన్కి పిలిచారు. అనామిక గారు, కంగ్రాచులేషన్స్. మన కంపెనీ హిస్టరీలో ఇదే బిగ్గెస్ట్ సక్సెస్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మిమ్మల్ని సీనియర్ మేనేజర్గా ప్రమోట్ చేశారు. మీ జీతం ఇప్పుడు 30,000. అలాగే మీకు ఒక కార్ కూడా కంపెనీ తరపున ఇస్తున్నారు. అనామిక కళ్ళలో ఆనంద బాష్పాలు తిరిగాయి. 30,000! తన మధ్యతరగతి జీవితంలో ఇది ఒక పెద్ద కళ. సాయంత్రం అనామిక ఆఫీస్ కారులో ఇంటికొచ్చింది. ఇంటి ముందు కారు ఆగినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు. అనామిక హుందాగా కారు దిగి లోపలికి నడిచింది. ఇక అవని, అంజలి గుమ్మం దగ్గరే ఉండిపోయారు. అనామిక ముఖంలో ఒక కొత్త వెలుగు, ఒక కొత్త ఆత్మవిశ్వాసం ఉంది. అత్తయ్యగారు, నాకు ప్రమోషన్ వచ్చింది. జీతం 30,000. ఇప్పుడు చెప్పండి, నేను ఉద్యోగం మానేయాలా? శారద మౌనంగా ఉండిపోయింది. కాని ఆ మౌనంలో ఈసారి ఓటమి ఉంది. ప్రసాద్ గర్వంగా నవ్వాడు. అనామిక చెయ్యి రమేష్ పట్టుకొని, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనామిక అని అన్నాడు. కాని అనామికకి తెలుసు, ఇది ఆరంభం మాత్రమే. 30,000 జీతం వస్తే అత్తగారి పెత్తనం ఇంకా పెరుగుతుందా? తోటి కోడళ్ల అసూయ ఏ స్థాయికి చేరుతుంది? తన పిల్లల భవిష్యత్తు కోసం ఆమె ఇంకా ఎన్ని పోరాటాలు చెయ్యాలి? మధ్యతరగతి ఇల్లాలిగా ఆమె ప్రయాణం ఇంకా ఎన్ని మలుపులు తిరగబోతుంది? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటే అనామిక, బావి దగ్గర కూర్చుని బాధపడుతున్నావు. కొంపదీసి బంగారం ఏమైనా పడేశావా ఏంటి? అసలే బంగారం రేట్లు చూస్తుంటే కొండం మన తరం కాదు. మీరు ఊరుకుండత్తయ్య, నా బాధ అది కాదు. మనం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నామా? చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో. అవునే, చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యట్లేదు. ఇదిగోండి ప్రేక్షక దేవుళ్ళారా, ఆ సబ్స్క్రైబ్ ఏదో చేసేస్తే మేం వీడియో పెట్టగానే అట్ట మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. అలాగే అదే చేత్తు లైకు, షేర్ కూడా చేసేయండి. మేము మరింత కొత్త కథలతో మీ ముందుకొచ్చేస్తాం. అందరూ బాగుండాలి. నమస్తే. ఒక అందమైన పల్లెటూరులో ఎండాకాలం ప్రవేశించటంతోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటలకే మాడు పగిలిపోయే ఎండ కాస్తోంది. ఆ ఊళ్ళో శారదా ప్రసాద్ దంపతుల కుటుంబం నివసిస్తుంది. వారికి రమేష్ అనే ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు. రమేష్కి అనామిక అనే చదువుకున్న ఆధునిక భావాలు కలిగిన అమ్మాయితో ఇటీవలే వివాహం జరిగింది. అనామిక చాలా తెలివైంది. ఏదైనా కొత్తగా ఆలోచించే మనస్తత్వం ఆమెది. అయితే అత్తగారు శారద మాత్రం పూర్తిగా సంప్రదాయాలకు, పాత పద్ధతులకు కట్టుబడిన మహిళ. వంటలైనా పనులైనా పాత పద్ధతిలోనే జరగాలని ఆమె పట్టుబడుతూ ఉంటుంది. అబ్బో, ఈ ఎండలు ఏంటండి బాబు, ఎట్ట మండిపోతున్నాయి. అసలు ఒంటి మీద బట్టను ఎలవట్లా. ఫ్యాన్ వేసినా కూడా వేడిగాలే వస్తుంది. కానీ ఇంకా ఏప్రిల్ నెలలోనే ఇట్టాగుంటే మే నెల వచ్చేపాటికి మనం బ్రతికి బట్ట కడతాం. అసలు నాకైతే ప్రాణాలు పోతున్నట్టుందండి. ఎంతసేపు ఇంట్లో కూర్చున్న చావట్ల కారుతూనే ఉన్నాయి. అవును శారద, నువ్వన్నది నిజమే. నా జీవితంలో ఎప్పుడూ ఇంత టెండల్ని చూడలేదు. ఉదయం కాస్త పొలం దగ్గరికి వెళ్ళొచ్చేసరికి తల తిరిగిపోతుంది. ఈ సూర్యుడికి మన మీద ఏమైనా కోపం వచ్చిందా ఏంటి? ఇలా నిప్పులు జరుగుతున్నాడు. కాస్త చల్లటి నీళ్ళు ఇవ్వకూడదు, గొంతు ఎండిపోతుంది. కొండలో నీళ్లు కూడా ఈరోజు వేడెక్కిపోయాయండి. యా మానామేక, కాస్త చల్లగా పానకం కానీ మజ్జిగ కానీ లాంటివి అని చేయొచ్చుగా తల్లి. ఇట్లాంటి సమయంలో పాతకాలం నాటి పానకం తాగితే శరీరానికి కాస్త చలవ చేసుద్ది. కుసంత బెల్లం, యాలకులు, మిరియాలు దంచి పానకం తయారు చెయ్యమ్మా. అట్టాగే కుండలో ఉన్న పెరుగుతో పల్చగా మజ్జిగ చేసి అందులో నిమ్మకాయ, కరేపాకేసి తీసుకురా.
మన పెద్దాలు చెప్పిన ఈ వంటలే ఈ ఎండలకి శ్రీరామరక్షమ్మ. అబ్బా, బయట అడుగు పెట్టే పరిస్థితి లేదు నాన్న. బైక్ మీద వస్తుంటే మొహం మీద వడగాల్పులు కొడుతున్నాయి. అనామిక, నాకు చాలా దాహంగా ఉంది. త్వరగా ఏమైనా తీసుకురా. అమ్మ చెప్పినట్టు మజ్జిగుంటే ఇంకా మంచిది. ఈ ఎండ దెబ్బకి నాకైతే తలపోటొచ్చేలా ఉంది. అత్తయ్య, ఎప్పుడు ఆ పానకం మజ్జిగైనా ఎండాకాలం వస్తే చాలు మీరు వాటినే పట్టుకుని వేలాడతారు. ఈ విపరీతమైన ఎండలకి ఏదైనా కొత్తగా బాగా చల్లగా రిఫ్రెషింగ్గా తాగితే బాగుంటుంది కదా. నేను మన ఫ్రిడ్జ్లో పానకం, బెల్లం, పుదీనాతో చేసిన ఐస్ క్యూబ్స్తో వెరైటీగా పాప్సికల్స్, కూల్ డ్రింక్స్ చేస్తున్నాను. 2 నిమిషాలు ఆగండి, మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఇస్తాను. ఏంటే ఐస్ క్యూబ్సా? పానకంతో పాప్సికల్స్ ఏంటి? అసలు ఆ పేర్లు ఏంటో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. పానకం అంటే కొండలో ఉండాలి, లేకపోతే గ్లాసులో ఉండాలి. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డగడ్డించడం ఏంటి? ఆ పిచ్చి పిచ్చి వాంట్లేవి నాకు బెట్ట బాగా. అసలు ఆ ఫ్రిడ్జ్ నీళ్ళు తాగితే చాలు జలుబు దగ్గు వచ్చేస్తాయి. నాకు మాత్రం మామూలు కొండ నీళ్ళతో చేసిన పానకం ఇవ్వు. నీ మోడర్న్ ప్రయోగాలయ్యి నామే చేయబాక. శారదా, ఎందుకలా అంటావు? కోడలెంతో ఉత్సాహంగా ప్రేమతో ఏదో కొత్తగా చేస్తానంటుందిగా, చెయ్యనివ్వు. ఆమె కూడా మన మంచి కోసమే ఆలోచిస్తుంది కదా. ఈ ఎండల తీవ్రతకి కొండ నీళ్లు సరిపోవటంలా. కాస్త ఫ్రిడ్జ్లో చల్లబడినవి తాగితే తప్పేంటి? కాలంతో పాటు మనం కూడా మారాలిగా. ముందు రుచి చూశాక అప్పుడు నీ కామెంట్లు ఇద్దు గాని. అవునమ్మా, అనామిక వంటలు ఎప్పుడైనా అద్భుతంగా ఉంటాయి. మొన్న కూడా ఏదో వెరైటీగా వంట చేసింది, చాలా బాగుంది. ఈసారి కూడా ఏదో కొత్తగా మనకి నచ్చేలా ప్లాన్ చేసి ఉంటుంది. నువ్వు ఊరికే కంగారు పడుకో. నాకైతే అనామిక ఏం చేస్తుందానని చాలా ఆసక్తిగా ఉంది. తీసుకురా అనామిక, నేను తాగుతాను. అలా అనామిక అత్తగారి మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆమె స్వభావం తనకు తెలుసు కాబట్టి నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. తన పనిలో తాను నిమగ్నమైపోయింది. ముందుగా చిక్కటి పానకాన్ని తయారు చేసి అందులో తాజా పుదీనా ఆకులను సన్నగా తరిగి వేసింది. ఆ మిశ్రమాన్ని ఐస్ ట్రేలలో పోసి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచింది. అలాగే బెల్లం పాకం, నిమ్మరసం కలిపిన నీటిని కూడా ఐస్ క్యూబ్స్గా మార్చింది. ఆ తర్వాత ఆ ఐస్ క్యూబ్స్ని బ్లెండర్లో వేసి క్రష్ చేసి రంగురంగుల పుల్లలతో అచ్చం ఐస్ క్రీమ్ లాంటి పొళ్ళైస్ని తయారు చేసింది. వాటిని 2 గాజు గ్లాసుల్లో అందంగా అలంకరించి పైన పుదీనా ఆకులతో గార్నిష్ చేసి హాల్లోకి తీసుకొచ్చింది. అందరికీ ఒక్కో గ్లాసు ఇచ్చింది. ఇదే అంటే అనామిక, రంగురంగులుగా ఉంది. చూడ్డానికైతే భలే ఆకర్షణీయంగా ఉంది, కానీ ఇది మన పానకం లాగైతే లేదు. ఏదో బజార్లో ఐస్ క్రీమ్ లాగుంది. దీనివల్ల గొంతురు ప్రాదుగా. అసలు ఇవన్నీ ఎందుకు తల్లి మనకే? అత్తయ్య, మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకండి. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ కెమికల్స్ కానీ లేవు. ఇవి పూర్తిగా మీరు చెప్పిన పద్ధతిలోనే చేసిన పానకం. కాకపోతే దానికి కాస్త మోడర్న్ టచ్ ఇచ్చాను అంతే. పుదీనా వేయటం వల్ల శరీరానికి మరింత చలవ చేస్తుంది. మీరు ఒకసారి రుచి చూడండి, ఆ తర్వాత మీరే నాకు రోజు చేసి పెట్టమని అడుగుతారు. శారదా, కాళ్ళు ఎంతలా చెప్తుందిగా, ముందు తాగి చూడు. నేను మాత్రం ఆగలేకపోతున్నాను. నాకైతే చూడగానే నోరూరిపోతుంది. అబ్బా అనామిక, ఏం చేశావమ్మా! అద్భుతం అనుకో, అమృతంలాగా ఉంది తల్లి. నా ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది. వావ్ అనామిక, ఇది నిజంగా సూపర్. బయట దొరికే ఐస్ క్రీమ్స్ కూడా దీని ముందు పనికిరావు. పానకం రుచితో పాటు ఆ బెల్లం, మిరియాలు, యాలకులు అన్నింటికీ మించి పుదీనా ఫ్లేవర్ అన్నీ కలగలిపి అద్భుతమైన టేస్ట్ ఇస్తున్నాయి. నేను ఇన్ని రోజులు బయట తాగిన డ్రింక్స్ అన్నీ దీని ముందు వేస్ట్ తెలుసా. నాకైతే మరొకటి కావాలనిపిస్తుంది. అలా ఉండగా భర్త, మామగారిద్దరూ అంతలా మెచ్చుకునేసరికి శారదలో కూడా ఆసక్తి పెరిగింది. మెల్లగా ముందుగా ఒక పాప్సికిల్ని కొద్దిగా కొరికి రుచి చూసింది. అంతే, ఆమె కళ్ళు ఆనందంతో ఆశ్చర్యంతో మెరిశాయి. ఆ చల్లదనం, ఆ రుచి ఆమెకు ఊహించని అనుభూతినిచ్చాయి. ఆమెకు తెలియకుండానే ముఖంలో ఒక పెద్ద చిరునవ్వు వికసించింది. అబ్బో అనామిక, ఇది చాలా బాగుందే. అసలు పానకాన్ని ఎట్టా కూడా చెయ్యొచ్చని నాకు జీవితంలో తట్ల. పానకం రుచితో పాటు పుదీనా ఫ్లేవర్ భలే తగులుతుందమ్మాయి. ఈ కాలుతున్న ఎండలకి ఇది తింటుంటే ప్రాణం లేచొచ్చినట్టుంది. నా మాట కాదని నువ్వు ఈ ప్రయోగం చేసినందుకు నిజంగా సంతోషపడుతున్నాను తల్లి. నేను అనవసరంగా కోపడ్డా ఇందాక. చూసావా మరి, నేను ముందే చెప్పానుగా, మన కోడలు తెలివితేటలు మామూలీ కాదని. ఎప్పుడూ పాత పద్ధతుల్ని పట్టుకులాడకుండా ఇట్టా కొత్తగా ఆలోచిస్తే ఎన్నో అద్భుతాలు చెయ్యొచ్చు. ఈరోజు నేను చాలా ఫ్రెష్ అయిపోయానమ్మా. ఇక రోజు నాకు ఇదే కావాలి. అవుననమిక, నువ్వు నిజంగా గ్రేట్ తెలుసా. ట్రెడిషనల్ రుచుల్ని మోడర్న్ ట్రెండ్తో భలే మిక్స్ చేసావు. ఈ ఎండలకి ఇలాంటివి చేస్తే ఇంట్లో అందరికీ నచ్చుతాయి.
ఇక రేపటి నుంచి నేను బయట కూల్ డ్రింక్స్ తాగటం మానేసి ఇంట్లోనే నీ చేతి ఐస్ పానకం తాగుతాను. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి. శారద అనామిక చేసిన ఆ పానీయాలకు పూర్తిగా ఫిదా అయిపోయింది. రోజు మధ్యాహ్నం కాగానే అనామికని ఐస్ పానకం పాప్సికల్స్ తీసుకురామ్మా అని అడిగి మరీ చేయించుకునేది. కొన్ని రోజుల తర్వాత ఒక మధ్యాహ్నం అందరూ కలిసి కూర్చొని పాప్సికల్స్ తింటున్నప్పుడు శారదకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అమ్మా అనామిక, నాకు చిన్న ఆలోచన వచ్చింది. నువ్వు బాగా రుచిగా ఈ చల్లని పానీయాలు పాప్సికల్ చేస్తున్నావు కదా, మనం వీటిని మన ఇంటి ముందు ఒక బండి పెట్టుకొని బయట అమ్మితే ఎట్టాగుంటది? బయట పెట్టి అమ్మడమా అత్తయ్య? మీరు నిజంగానే చెప్తున్నారా? నా వంటల్ని బయట వాళ్ళకి అమ్మడమా? మనం ఎప్పుడు ఇలాంటి వ్యాపారాలు ఏం చేయలేదు కదా. అవునమ్మా, ఎందుకు అమ్మకూడదు? ఈ ఎండలకి జనాలు బయట తిరిగి అల్లాడిపోతున్నారు. రంగురంగుల కెమికల్స్ కలిపిన డ్రింకులు తాగి ఆరోగ్యం మీద తెచ్చుకుంటున్నారు. మన ఊరు వాళ్ళందరికీ ఈ పానీయాలు అయితే నచ్చుతాయి. మన పానకం రుచికి ఆధునికతను జోడించావు కదా, పిల్లల నుండి పెద్దల వరకు అందరు ఇష్టపడతారు. పైగా దీనివల్ల మన కొత్త డబ్బులు కూడా వస్తాయిగా. ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఇదొక మంచి వ్యాపారం అవుద్ది. నువ్వు భయపడబాక, నీకండగా నేనుంటానుగా. శారద చెప్పింది 100% నిజమే అనామిక. ఇది చాలా మంచి ఆలోచన. వ్యాపారం అంటే పెద్ద పెట్టుబడి అవసరంలా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చెయ్యొచ్చుగా. నేను కూడా సాయం చేస్తాను. నా వంతుగా సరుకులు దాటం, జనాల్ని పిలవటం లాంటివి నేను చూసుకుంటానులే. నీ ప్రతిభ నలుగురికి తెలియాలమ్మా. అవుననామిక, అమ్మ ఐడియా అయితే సూపర్గా ఉంది. మనం ఒక చిన్న స్టాల్ లాంటిది ఏర్పాటు చేసి ఈ పానీయాలు అమ్మచ్చు. దీనికి శారద అనామిక స్పెషల్ ట్రెడిషనల్ కూల్ డ్రింక్స్ అని పేరు కూడా పెడదాం. నేను సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే మీకు తోడుగా ఉంటాను. మనం అంతా కలిసి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అలా శారద ఆలోచనతో అందరూ ఏకీభవించారు. అనామికకి అత్తగారు తనని ఇంతలా ప్రోత్సహించటం చూసి ఎంతో ఆనందం కలిగింది. మరుసటి రోజే వాళ్ళింటి ముందు చెట్టు నీడలో ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. ఒక పెద్ద టేబుల్ వేసి దానికి అందమైన వస్త్రం కప్పారు. అనామిక ఉదయం నుండే చాలా కష్టపడి రకరకాల పాప్సికల్స్, పుదీనా పానకం క్రష్, బెల్లం నిమ్మరసం ఐస్ లాంటి చల్లని పానీయాలతో స్టాల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఒక పెద్ద కూలర్ బాక్స్లో వాటిని భద్రపరిచారు. రండి బాబు రండి, చల్లని పానీయాలు, ఆరోగ్యకరమైన పాప్సికల్స్, ఎండల నుండి ఉపశమనం పొందండి. ఇవి కెమికల్స్ లేని మన ఇళ్లలో చేసుకునే పానకంతో చేసిన స్వచ్ఛమైన కూల్ డ్రింక్స్. రండి బాబు రండి, ఒక్కసారి రుచి చూడండి. రండమ్మా రండి, కొత్త రకం పానకం పాప్సికల్స్ మీ అందరికీ ఎంతో నచ్చుది. పెద్దలకైతే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. రండి రుచి చూడండి, 10 రూపాయలకే చల్లని ఆనందం. అప్పుడు శారదా ప్రసాదుల పిలుపులు విని దారిన పోయే వాళ్ళందరూ ఆ స్టాల్ వద్ద ఆగారు. విపరీతమైన ఎండ కావటంతో ఏదైనా చల్లగా తాగాలని అందరూ కోరుకుంటున్నారు. కొంతమంది అనుమానంగా చూసిన శారద బలవంతం మీద కొని రుచి చూశారు. వాళ్ళ ఆ పానీయాల్ని రుచి చూసిన వెంటనే వాళ్ళ ముఖాల్లో ఒక గొప్ప ఆనందం కనిపించింది. ఒక కస్టమర్, రామయ్య, అమ్మా శారదమ్మా, ఈ పానీయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు పానకం రుచితో పాప్సికల్స్ చేయడం నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలా. మన పాతకాలం నాటి రుచికి ఈ కాలం కుర్రాళ్ళు ఇష్టపడే ఐస్ క్రీమ్ మోడల్ని బలీగా గలిపారుగా. నా గొంతులో ఉన్న ఈ ఎండిన భావనంతా పోయి మంచిగా ఉంది. మా ఇంట్లో వాళ్ళ కోసం ఇంకో 4 పార్సిల్ కట్టండి. చూశారా రామయ్య గారు, ఇదంతా మా కోడలు అనామిక తెలివితేటలో తనే స్వయంగా ఆలోచించి ఎంతో శుభ్రంగా చేసింది. బయట కొనే ఆటికంటే ఇవి ఎంతో శ్రేష్టమైనవి. అవునమ్మ శారదా, ఈ ఎండలకి ఇవి తాగితే అమృతం తాగినట్టుగా ఉంది. ఆ పుదీనా వాసన, బెల్లం తీపి కలిపి ప్రాణానికి ఎంత హాయిగా ఉందో. బయట మీరు రంగులు డ్రింక్స్ కంటే ఇది 100 రెట్లు మేలు. మా ఆయనకు కూడా ఈ పానకం వయసు అంటే చాలా ఇష్టం. రేపటి నుండి నేను రోజు వస్తాను. ధన్యవాదాలు సీతమ్మ గారు, మీకు నచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రేపు ఇంకో కొత్త ఫ్లేవర్తో మజ్జిగ ఐస్ క్యూబ్స్తో స్పెషల్ డ్రింక్ కూడా చేస్తాను. ఇప్పుడు కూడా తప్పకుండా రండి. మీ అందరి ఆదరణే మాకు శ్రీరామరక్ష. ఆ నోట ఈ నోట ఊరంతా ఈ పానకం పాప్సికల్స్ విషయం తెలిసిపోయింది. కొద్ది రోజుల్లోనే వాళ్ళ స్టాల్కి విపరీతమైన రద్దీ పెరిగింది. ఫ్రిడ్జ్లో స్థలం సరిపోక రమేష్ ఒక పెద్ద డీప్ ఫ్రీజర్ని కూడా అద్దెకి తీసుకున్నాడు. శారద డబ్బులు తీసుకోవటం, ప్రసాద్ కస్టమర్లకు అందించటం, రమేష్ సాయంత్రం పూట అనామికకి ఐస్ క్రష్ చేయటంలో సహాయం చేయటం, ఇలా కుటుంబం అంతా కలిసికట్టుగా ఒక చిన్న వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించారు.
ఆ పానీయాల అమ్మకాల ద్వారా వాళ్ళకి ఊహించిన దానికంటే చాలా మంచి లాభాలు రాసాగాయి. 1 నెల గడిచేసరికి వాళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. ఆ రోజు రాత్రి అందరూ కలిసి కూర్చొని ఆ రోజొచ్చిన లాభాల్ని లెక్కపెట్టుకుంటున్నారు. టేబుల్ మీద ఉన్న డబ్బులు చూసి అందరి కళ్ళల్లో ఆనందమే. అమ్మ అనామిక, ఈ డబ్బంతా నీ శ్రమకి, నీ ఆలోచనకి దక్కిన ప్రతిఫలం. నీ తెలివితేటల వల్ల మనకింత మంచి ఆదాయం వస్తుంది. నీ మోడర్న్ ఆలోచనలు, నా ట్రెడిషనల్ రుచులు కలిసి ఇంత మంచి ఫలితాన్ని ఎత్తాయని నేను కలలో కూడా అనుకోలేదమ్మా. నేను మొదట్లో నిన్ను అపార్థం చేసుకుని కసురుకున్నాను. నీ వంటల్ని విమర్శించాను. నన్ను క్షమించు తల్లి. అత్తయ్య, దయచేసి అలా అనకండి. క్షమాపణలేంటి? ఇదంతా మీ ప్రోత్సాహం వల్లే సాధ్యమైంది. మీరు ఆ రోజు నా పానీయాల్ని రుచి చూసి మెచ్చుకోపోతే, అసలు దీన్ని ఒక వ్యాపారంగా మార్చాలనే ఐడియా ఇవ్వకపోతే నేను ఇంతవరకు వచ్చేదని కాదు కదా. ఒక ఇంటి కోడలిగా నా బాధ్యతని నేను నిర్వర్తించాను, అంతే. మీ సాంప్రదాయాల పునాది మీదనే నా ఆధునిక ఆలోచనలో ఇల్లు కట్టుకున్నాను. మీరు మామయ్య గారిచ్చిన ధైర్యమే ఈ విజయానికి కారణమైంది. మీరిద్దరూ ఇలా కలిసిమెలిసి ఒకరినొకరు అర్థం చేసుకుని పనిచేయడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మన కుటుంబం ఎప్పుడు ఇట్టాగే సంతోషంగా, ఐకమత్యంగా ఉండాలి. పాత తరం అనుభవం, కొత్త తరం ఆలోచనలు గలిస్తే ఏ పనైనా విజయవంతం అవుద్దని మీరు నిరూపించారు. మన కుటుంబం ఇలా అభివృద్ధి చెందడం చూస్తుంటే నా జన్మ ధన్యమైందనిపిస్తుంది. అవునన్నా, అనామిక రాకతో మన ఇంట్లో కొత్త వెలుగొచ్చింది. ఆమె తెలివితేటలు, పనితనం, అందరినీ కలుపుకుపోయే తత్వం మనందరికీ ఆదర్శంగా నిలిచాయి. అమ్మ కూడా తన పాత పద్ధతులకి కొద్దిగా ఆధునికతను జోడించటానికి అంగీకరించటం నిజంగా చాలా గొప్ప విషయం. అనామిక ఐడియా, అమ్మ సపోర్ట్ వల్లే మనకి విజయం దక్కింది. ఈ సమ్మర్ మన కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక ఆ వేసవి కాలం వాళ్ళకి కేవలం ఎండల్ని మాత్రమే కాకుండా ఎంతో ఆనందాన్ని, లాభాలని, ఒకరికొకరు మరింత దగ్గరయ్యే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. అనామిక ఆధునిక ఆలోచనలు, శారద సాంప్రదాయ విలువలు అద్భుతంగా కలిసిపోయి వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా బలోపేతం చేశాయి. ఆ ఊరి ప్రజలందరికీ వారు ఒక ఆదర్శ కుటుంబంగా నిలిచారు. వాళ్ళందరూ సుఖ సంతోషాలతో, పరస్పర గౌరవంతో జీవించసాగారు. అమ్మ అనామిక, ఈ ఎండాకాలం ఎట్టాగా అయిపోతుంది, వర్షాకాలం రాబోతుంది. మరి రేపు పానకంతో పాటు ఇంకేమైనా కొత్తగా వర్షాకాలానికి సరిపోయేలాగా వేడివేడిగా కొత్త వెరైటీ ప్లాన్ చేద్దామా? తప్పకుండా అత్తయ్య, మీరు చెప్పాలే కానీ మీకోసం నేనేమైనా చేస్తాను. ఈసారి సాంప్రదాయం చారుకి మోడర్న్ సూప్ టచ్ ఇద్దాం, ఏమంటారు? ఈ వ్యాపారాన్ని ఎండాకాలంలో ఆపకుండా వర్షాకాలంలో కూడా కొనసాగిద్దాం. అట్టాగే తల్లి, నువ్వు ఎట్టా చెప్తే అట్ట. నీ చేతి వంటలో ఏదైనా అద్భుతంగానే పోతుంది. అలా వారిద్దరి నవ్వుల మధ్య ఆ రోజు ఎంతో అందంగా ముగిసింది. ఈ అత్తాకోడళ్ల బంధం చల్లని పానీయాల కంటే ఎంతో మధురంగా, చల్లగా మారిపోయింది. కుటుంబంలో ప్రేమ, సహనం, ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే గుణం ఉంటే ఏ కష్టాన్నైనా, ఏ సమస్యలైనా చిరునవ్వుతో ఎదుర్కోవచ్చు. అలా వాళ్ళు ఎంతో సుఖ సంతోషాలతో జీవించసాగారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.